ఊరి కళ ఊరి గోడలే చెప్తాయి అన్నట్టు పార్టీ కళ పార్టీలున్న పంచాదులే చెప్తుంటాయి. ముఖ్యంగా ఆంధ్రాల కాంగ్రెస్ పార్టీ కళ ఎట్లుంటుందో పార్టీ లీడర్ల కలవడడు చూస్తుంటేనే అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అలవాటైన సత్సంప్రదాయాన్ని పడగొట్టకుండా అనాదిగస్తున్న ఫైటింగ్ల ఆచారాన్ని పాటించి పార్టీ ప్రతిష్టను కొత్త కొనకెక్కించేందుకు ఆంధ్ర కాంగ్రెస్ లీడర్లు ఏమన్నా దండలాడుతున్నారా? ఊరంతా వడ్లెండ పెట్టుకుంటుంటే నక్క తోకెండ పెట్టుకున్నదని వెనుకటికో సాత్రం ఉన్నట్టు ఆంధ్రాలో అన్ని పార్టీలు పబ్లిక్లో పతారం ఎంచుకొనికే చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు చూడురి మంచిగా గల్లలు పట్టుకొని గదోలు వాసేటట్టు వాయించుకుంటున్నారు. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలని మీటింగ్ పెట్టింది షర్మిలక్క. ఉన్న కొద్దిమంది పార్టీ లీడర్లు కార్యకర్తలు మీటింగ్కు వచ్చిర్రు. అయితే ఇక గుంతకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి కావలి ప్రభాకర్ అన్నకు స్టేజ్ మీద కుర్చేయలేదట. నేను కాబోయే ఎమ్మెల్యేను నియోజకవర్గ ఇన్ఛార్జిని నాకే షర్మిలక్క పక్కపొంటి స్టేజ్ మీద కుర్చేయరా అని అలిగి ఆయన కింద కూర్చొని నిరసన చేసిండు. ఇట్లా పార్టీని పాతాల గరిగేసి ఎట్ల పైకి తెస్తారా అని చెప్పి ఉపాయాలు చెప్తారా, నేను వస్తే నామం గట్టినే స్టేజ్ మీద కుర్చేయలేదని కుర్సగున్న ఆలోచనలు చేస్తారా అనుకుంటా షర్మిలక్క స్టేజ్ దిగి కిందున్న కుర్చీలో కూర్చున్నదిగా. అయ్యో షర్మిలక్క నువ్వు గట్ల కింద కూర్చుంటే ఎట్లా? బర్త్డే పార్టీలో ఫస్టే కేకు ముక్క పెట్టలేదని పక్కపొంటి కుర్చీలో కూసుండబెట్టుకోలేదని అలిగినోళ్ళని నమ్ముకొని పార్టీని అధికారంలోకి తెద్దామని నీ అలుపేరుగాని పోరాటానికి పెద్ద జోహార్ లక్క. గివ్వే ఫైటింగ్లతోటి పార్టీని నడిపిస్తే వచ్చే 20 ఏళ్లనే కాదు 2125వ సంవత్సరంలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చుడు కష్టమే అవుతుంది చూసుకొని మళ్ళా అని అంటున్నారట ఇలా ఉత్తర పంచాదులు చూసిన అనంతపురం జనం.